హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రావర్పాసి బ్లాగ్స్. నేనైతే ఈరోజు నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళిపోతున్నా. ఎక్కడంటే యాదగిరిగుట్ట. మనమైతే ఈరోజు దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం. సో గాయస్, నేను మా ఫ్యామిలీ వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం చూపిస్తాను. ఎంతసేపు పడుతుంది దర్శనానికి, మొత్తం గుడి టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం మీకు. సో గాయస్, స్టే ట్యూన్. గాయస్, మీరు ఇంకోటి మర్చిపోతారు ఏంటంటే సబ్స్క్రైబ్ కొట్టడం. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్, ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. అందరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, షేర్ చేయండి. కార్లోకి ఎంటర్ అయిపోయాం. నేను మా ఫ్యామిలీ అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి మా ట్రావెలింగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే. కార్ పార్కింగ్లోకి ఎంటర్ అయిపోయినాం. కార్ పార్కింగ్ కోసం అయితే వెతుకుతున్నాం, కార్ ఎక్కడ పెట్టాలని చెప్పి. క్రౌడ్ అయితే ఏం ఎక్కువ లేరు ఇక్కడ ఈరోజు యాదగిరిగుట్టలో. పెట్టేసి మాకైతే ఫైనల్గా పార్కింగ్ ప్లేస్ దొరికేసింది. కార్ అయితే పార్కింగ్ చేస్తున్నాం. నేనైతే మీకు మొత్తం యాదగిరిగుట్ట మీద మొత్తం ఎలా ఉంటుందో టెంపుల్ మొత్తం చూపిస్తాను. ఫోన్ పెట్టడానికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే సెల్ ఫోన్ లోపల తలవలేదు కాబట్టి. ఇదే సెల్ ఫోన్ కౌంటరు. ఈ సైడ్ నుంచి ఇది ఒక దర్శనం దారి, ఫ్రీ దర్శనం. వాళ్ళందరూ ఇటు నుంచి వస్తారు. చూడండి గాయ్స్, ఇది గుడి. మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు. మొత్తం పైకి వెళ్ళినాక మొత్తం చూపిస్తాను ఇంకా టెంపుల్ మొత్తం. చూడండి ఎట్లా ఉంటుందో. టెంపుల్ అయితే సూపర్ ఉంటుంది. ఉంటాడా. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమ. ప్రసాదం టికెట్ కౌంటర్ కదా, చూడండి. ఇది మొత్తం కొండ మీద అన్నమాట గుడి. ఇదైతే బయటకు వచ్చే దారి అనమాట. మనకు ఫోన్ లోపల అలవ్ లేదు కాబట్టి మనం బయటకు వచ్చినాక ఫోన్ తీసుకొని షూట్ చేస్తున్నాం. అంటే మనం కొండ మీదకి వెళ్ళి కొండ కిందికి వెళ్ళి మీదకి వస్తాం చూడండి, అదనమాట. చూడండి మొత్తం ఎంత పెద్దగా ఉందో, ఎంత హైట్గా అనిపిస్తుంది చూడండి. అయితే ఇప్పుడు మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం అయితే సూపర్ జరిగింది, చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. క్రౌడ్ అయితే అంత లేరు, నార్మల్గా ఉన్నారు. సో మీరు కూడా రండి, వచ్చి స్వామిని దర్శనం చేసుకోండి. ఇక మనకైతే ఇప్పుడు ఒక కోతి అనిపిస్తుంది, వెళ్ళిపోయింది ఎక్కడ కోతి. లేదో చాలా పెద్ద షటర్లా ఉంది, ఇదేందో చూద్దాము. చూడు ఎంత పెద్దగా ఉందో స్వామివారి నామాలతోటి. చూడండి గాయ్స్, కోతులు ఎట్లా తింటున్నాయో. కొబ్బరి చిప్ప వేసుకొని అవుతుంది కోతి. వాళ్ళకి వెహికల్స్ ఎవరైతే ఎక్కలేకపోతారో వాళ్ళకి వెహికల్ కూడా అరేంజ్ చేసి ఇక్కడ. ఫైనల్గా మనమైతే యాదగిరిగుట్టలో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్వామివారి దయ వల్ల. తొందరగా కూడా జరిగింది, 2 hours అయింది మాకు. మేము ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళాం. సో గాయస్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే స్వర్ణగిరి వెళ్తున్నాము. ఇప్పుడు మేమైతే ఫస్ట్ ఇక్కడ లంచ్ చేసేసుకుంటాం. మా సత్రం ఉందన్నమాట, వైశ్య సత్రం, కన్యక పరమేశ్వర్ అని చెప్పి. ఆ సత్రంకి వెళ్ళి మేము అయితే లంచ్ చేసేసుకొని ఇప్పుడు మేము మళ్ళీ స్వర్ణగిరికి వెళ్తాం. సో స్టే ట్యూన్గా ఉండండి, విల్ షో యూ. లంచ్ చేయబోతుంది ఇక్కడనే అనమాట, శ్రీ వైశ్య కన్యక పరమేశ్వరి సత్రం. ఇది యాదగిరిగుట్టలో ఉంటుంది. ఎక్కడ అంటే ఈ బ్రిడ్జ్ దిగాగానే ఇక్కడ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడైతే లంచ్ చేసేసుకొని కంప్లీట్ చేసుకొని బయటికి
లంచ్ చేసుకొని ఇప్పుడు మేమైతే స్వర్ణగిరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు లంచ్లో ఏమేమి పెడతారో అవి కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు ఏమైందంటే కొంచెం టైం పడుతుంది అంట, వాళ్ళు కుకింగ్ చేస్తారంట. టైం అయిపోయింది కాబట్టి మేము ఆల్రెడీ 3 o'clock వరకు అంట అని చెప్పారు. ఇప్పుడు 3 అయిపోయింది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇది ఓన్లీ వైశ్యులకే ఇస్తారు, వేరే వాళ్ళకి ఇయ్యరు అనమాట. పెడుతున్నాం ఇక్కడైతే మీల్స్ తీసేసుకున్నాం. మనకి మీల్స్ పెట్టారు వీళ్ళు, చూడండి వేడి వేడి ఉంది. మేమైతే ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం, రీచ్ అయిపోయినాం. మన కార్ అయితే పార్క్ చేసేసినాం. సో ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం. మేము లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తాం. ఒకవేళ ఫోన్స్ అలౌ చేసినాం కానీ మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను టెంపుల్ ఎలా ఉంటుందని. ఒకవేళ ఫోన్స్ అలౌ చేయకపోతే ఐ విల్ ట్రై. స్వర్ణగిరి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం మనమైతే. అందరూ ఒకసారి ఇటు చూడండి, ఇదైతే స్వర్ణగిరిలో గెస్ట్ హౌస్ అనమాట. ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా చాలా పెద్దగా ఉంది. మళ్ళీ అట్లనే సూపర్ ఉంది, చూడడానికి కూడా మస్తు అనిపిస్తుంది. అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం దర్శనానికి. ఇప్పుడు ఫోన్స్ అలౌ చేస్తారో చేయరో చూపిస్తాం మీకు. నాకు తెలిసి చేయరని అన్నారు మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ. లెట్స్ సీ. ఐసికా చూడండి, చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి నామాలతోటి ఇక్కడైతే సెట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. లాగర్స్ ఉంటారు, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. లాగర్స్ అయితే పని చేసిపోయినా యూట్యూబ్లో వాళ్ళు పెడతారు. महीना बच्चों से మన దర్శనం అయితే స్వర్ణగిరి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక పెద్ద హనుమాన్ అయితే పెట్టారు వీళ్ళు, చాలా పెద్ద ఉంది. అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి. చాలా అంటే చాలా పెద్ద ఉన్నాడు ఇక్కడ హనుమాన్. ఎన్ని ఫీట్స్ అంటే ఇక్కడ రాసి లేదనుకుంటా. చూడండి, జై శ్రీరామ్. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి నేను ఇప్పుడు మీకు కిందికో చూపిస్తాను స్వామిని ఎలా ఉంటాడో. అసలు ఎలా కట్టారు చూడండి గుడి, అసలు సూపర్ ఉంది గుడి అయితే. మొత్తం ఎన్ని విగ్రహాలు పెట్టారు చూడండి అక్కడ సైడ్. ఇప్పటివరకు చూడని వాళ్ళైతే పక్కా విజిట్ కావాలి, టెంపుల్ని అయితే దర్శనం ఎంచుకోవాలని చెప్పి కోరుతున్నాం. మనం అయితే ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్ళే దారిలో ఇక్కడైతే దీపాలు పెడుతున్నారు అందరూ. ఇక్కడైతే చాలా రకాల దేవుళ్ళని అయితే వీళ్ళు పెట్టారు. చూడండి, రకరకాల దేవుళ్ళు ఉన్నారు. శ్రీరామాంజనేయుల చారి వాళ్ళు.
టెంపుల్లో అయితే లైట్స్ వేసారు, మొత్తం సూపర్ ఉంది టెంపుల్ అయితే, అసలు ఆసమ్. మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. అందరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను, ఎందుకంటే వచ్చి చూడాలి. ఎందుకంటే చాలా అద్భుతంగా కట్టిన వీళ్ళు, ఎంత అంటే చాలా సూపర్ ఉంది. లోపల వాటర్లో విష్ణుమూర్తి ఉంటారు, చాలా అద్భుతంగా ఉంది. ఇంకేంటంటే వెంకటేశ్వర స్వామి అయితే చాలా పెద్ద ఉన్నాడు, ఎంత అద్భుతంగా ఉందంటే దర్శనం చేసుకుంటే కళ్ళు ముందుగా ఉంది. సో అందరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే నైట్ అయింది, మేము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వచ్చినాం కాబట్టి ఇప్పుడు లైట్స్ ఆన్ చేసినా ఇంకా సూపర్ ఉంది. సో మీరు ఎప్పుడైనా యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు, ఒకవేళ మీకు వీలు కాకపోతే యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు అటు సైడ్ నుంచి ఇటు వచ్చి మధ్యలో స్వర్ణగిరి ఉంటుంది, మనం విజిట్ అయ్యి మీరైతే ఎక్స్ప్లోర్ అండి, దేవుని దర్శనం చేసుకోండి, పక్కా చేసుకోవాలి. ఎందుకంటే చాలా బాగా కట్టారు వీళ్ళు.